మంత్రి షెకావత్ పవన్ భేటీ ఏ స్థానాల్లో ఎవరెవరు పోటీ చేయాలన్న అంశంపై చర్చ. భద్రాద్రిలో రామురోని దర్శించుకున్న సీఎం కాసేపట్లో ఇందిరమ్మ ఇళ్ల పథకానికి శ్రీకారం. సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పి మాట తప్పిందెవరు? సీఎం జగన్ పై నారా లోకేష్ ఆగ్రహం. నిడదవోలు జనసేన అభ్యర్థిగా కందుల దుర్గేష్ అధికారికంగా ప్రకటించిన పవన్ కళ్యాణ్. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు. పోలీసుల మనోభావాలు దెబ్బతీసేలా మాట్లాడారని ఫిర్యాదు. యాదగీశ్వరుని దర్శించుకున్న ముఖ్యమంత్రి. బ్రహ్మోత్సవాల తొలి పూజలో పాల్గొన్న రేవంత్ దంపతులు. తిరుమల కొండపై 3 హెలికాప్టర్లు చక్కర్లు. నో ఫ్లయింగ్ జోన్లో ఎగరడంపై భక్తుల విస్మయం. వైసీపీలో రోజురోజుకి పెరుగుతున్న కొమ్ములాటలు. చిత్తూరులోని విజయానందరెడ్డి, రాజేష్ వర్గీయుల మధ్య ఘర్షణ. పెనుమనూరులో డిప్యూటీ సీఎం నారాయణ స్వామికి అవమానం. డీసీసీబీ బ్యాంకు ప్రారంభోత్సవ వేదికపై చివరి స్థానంలో కుర్చీ. అనంతపురం జిల్లా తాడిపత్రిలో టీడీపీ ఫ్లెక్సీలు చించివేత. కేతిరెడ్డి అనుచరుల పనే అంటూ తెలుగుదేశం నేతలు ఫైర్. రేపు హైదరాబాద్ కు అమిత్ షా. పార్లమెంట్ ఎన్నికలే లక్ష్యంగా టూర్. విశాఖలోని వైసీపీ నేతల కనుసన్నల్లో రేవ్ పార్టీ. మధురవాడలోని నేతల తీరుపై స్థానికులు ఆగ్రహం. సస్పెండ్ అయిన డీఎస్పీ ప్రణీత్రా అరెస్టుకు రంగం సిద్ధం. సిరిసిల్ల హెడ్ క్వార్టర్స్ కు చేరుకున్న పంజాగుట్ట పోలీసులు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో కారు బీభత్సం. కారు డ్రైవర్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు. రేపటిలోగా ఎలక్టోరల్ బాండ్ల వివరాలు ఇవ్వాల్సిందే. గడువు పొడిగించేందుకు నిరాకరించిన సుప్రీంకోర్టు. పార్లమెంట్ అభ్యర్థుల ఎంపికపై కమలం పార్టీ కసరత్తు. సాయంత్రం భేటీ కానున్న బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ. అమెరికాలో ఘనంగా 96వ ఆస్కార్ వేడుకలు. 7 విభాగాల్లో అవార్డులు అందుకున్న ఓపెన్ హైమర్. స్వల్ప నష్టాల్లో ట్రేడ్ అవుతున్న స్టాక్ మార్కెట్లు. సెన్సెక్స్ 300, నిఫ్టీ 90 పాయింట్లు నష్టం. అన్ని ఫార్మాట్లలోనూ టీమిండియా నెంబర్ 1. తాజాగా టెస్టుల్లోనూ అగ్రస్థానాన్ని చేజిక్కించుకున్న భారత్.